సంజు స్పెషల్ శాంసన్. స్పెషల్ ఎందుకంటే సంజు శాంసన్ ఇండియా టీంలో ఉంటాడో లేదో అన్న స్టేజ్ నుండి ఇండియా టీంలో వరల్డ్ కప్‌లో సెలెక్ట్ అయ్యి, ఈరోజు వెస్టిండీస్ మీద తన వర్త్ ప్రూవ్ చేసుకొని 97 కొట్టి గెలిపించిండు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్ అనమాట ఇప్పటివరకి బై అన్ ఇండియన్. ఎందుకంటే ఇప్పటివరకి 90+ రన్స్ కొట్టి చేజ్ చేయించింది ఎవరు లేరు అనమాట ఇండియాకి. 174 కొట్టిరు. అది విరాట్ బై 174 చేజ్ చేయించిండు సౌత్ ఆఫ్రికాతోని 2014లో. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్ మనకు తెలిసిందే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాచ్ కూడా. ఎందుకంటే 2014 టు 2016 వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ విరాట్ బై అనమాట. పీక్ ఫామ్ అనమాట అప్పుడు. ఇప్పుడు సంజు శాంసన్ గురించి మాట్లాడితే సంజు శాంసన్ 2000 ఏమంటారు ఈ 2026లో గ్రేటెస్ట్ మ్యాచ్ అదొక విషయం అయితే, సంజు శాంసన్ సౌత్ ఆఫ్రికా బయలాటరల్ సిరీస్కి ముందు ఒక్కసారి కూడా అంటే మంచి పర్ఫార్మెన్స్ అప్ అండ్ లో ఉండే అనమాట. సంజు శాంసన్ ప్లేస్లో శుభ్మన్ గిల్ ఉండే. శుభ్మన్ గిల్ చాలా మ్యాచ్లు ఆడిండు. సంజు శాంసన్ మళ్ళీ టీంలోకి వస్తాడో లేదో అన్న డౌట్స్ ఉండే. తర్వాత సౌత్ ఆఫ్రికా బయలాటరల్ సిరీస్లోకి ఇంక్లూడ్ అయ్యిండు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఫామ్ కరెక్ట్ లేకుండా అనమాట. 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్ అన్నిట్లో ఆడిండు, సెట్ అవ్వలేదు. తర్వాత సంజు శాంసన్ మళ్ళీ బ్యాక్ ఉంటే ద టీమ్. నెక్స్ట్ బ్యాక్ ఉంటే ద టీమ్ వచ్చేసి ఆ మ్యాచ్లో వర్త్ ప్రూవ్ చేసుకుంటాడు సంజు శాంసన్. ఆ మ్యాచ్లో మళ్ళీ బ్యాక్ టు ఫామ్. తర్వాత ఇండియాకు కూడా సెలెక్ట్ అవుతాడు ఆ సిరీస్ తర్వాత. ఇండియా T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ అయ్యి, T20 వరల్డ్ కప్లో కూడా మనకు గుర్తుంది కదా, ఫస్ట్ 4 మ్యాచెస్లో ఒకటి నమీబియా మీద ఆడతాడు. నమీబియా మీద కూడా ఆడినప్పుడు కూడా 22 రన్స్ కొడతాడు, 3 6లు ఒక 4 కొట్టి దన్నుమని కొట్టేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇప్పటివరకు 30 ఎబో రాలేదు, 35 ఎబో వరకు ఇప్పటివరకు కాలేదు. సంజు శాంసన్ ఉన్నాడు జింబాబేతో ఉన్నప్పుడు. అంటే సూపర్ ఫస్ట్ లీగ్లో ఆడలేడు, 4 మ్యాచెస్లో ఒకటే మ్యాచ్ ఆడాడు. సూపర్ 8లో 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఆడిండు జింబాబే. నెక్స్ట్ ఇది జింబాబే మీద కూడా సంజు శాంసన్ ఉన్నప్పుడు అభిషేక్ శర్మ ఫామ్లో లేకుండే కాబట్టి సంజు శాంసన్ అభిషేక్ శర్మకు సపోర్ట్ ఇచ్చిండు. అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చిండు. నెక్స్ట్ ఆ మ్యాచ్లోనే మళ్ళీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 35 వచ్చేసింది. అది కూడా ఒక గోల్ అనమాట. నెక్స్ట్ ఈ రోజు విషయం మాట్లాడితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్, హైయెస్ట్ చేజ్డ్. మళ్ళీ సంజు శాంసన్ ఐపీఎల్లో చాలా సార్లు రాజస్థాన్ రాయల్స్కి ఆడిండు. ఇలాంటి సిచ్యువేషన్ చాలా సార్లు ప్రెషర్ సిచ్యువేషన్ ఫేస్ చేసిండు సంజు శాంసన్. నేను చాలా సార్లు చూసిన 90+ 90 కాదు 50+ అనుకోండి, 70+ అనుకుందాం, 50 కూడా 70+ చాలా సార్లు కొట్టిండు రాజస్థాన్కి. లాస్ట్ వరకు ఉన్నాడు, చాలా సార్లు ఉన్నాడు, అంటే గెలిచినా ఓడిపోయినా కూడా. ఇది హైయెస్ట్ అనమాట నాట్అవుట్ ఉండడం. 97 అంటే 100 కూడా కొట్టిండు ప్రీవియస్గా రాజస్థాన్ రాయల్స్లో ఐపీఎల్లో T20స్లో. ఇప్పుడు 97 హైయెస్ట్ నాట్అవుట్ ఉండి లాస్ట్ వరకు గెలిపించింది సంజు శాంసన్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ. సో ఇప్పుడు నుండి సంజు శాంసన్ విల్ బి ద హైయెస్ట్ స్కోరర్ అండ్ హీ విల్ బి రిమెంబర్డ్. అండ్ దిస్ నాక్ విల్ బి ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్ ఆఫ్ సంజు శాంసన్. అండ్ అందుకే సంజు ఈజ్ స్పెషల్ శాంసన్. సో హీస్ నాక్ విల్ బి రిమెంబర్డ్ టిల్ ఎవరైనా బ్రేక్ చేసే వరకు.